గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 60 వీక్. ఈ రోజు ప్రధాన పత్రికలోని వార్తలు అయితే చూసుకున్నాం. సో ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే లక్షల ఎకరాల అసైన్ భూములు కొట్టేసే కుట్ర. సో వైసీపీకి వ్యతిరేక వార్తను కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని చట్ట సవరణ చేసిన వైసీపీ సర్కార్ ఎస్సీ ఎస్టీ బీసీలకు మంచి జరుగుతుందనే ముసుగులో దోపిడీ. సవరణ జీవో అడ్డం పెట్టుకుని బరి తెగించిన వైకాపా ముఠాలు. రాయలసీమలో పెద్ద ఎత్తున దోపిడీ, ఉత్తరాంధ్రను ఊట్ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక సిట్ ఏర్పాటు చేసి విచారించాలి అంటూ కూడా ఒక వార్త అనేది చూసుకోవచ్చు. సో పేదల భూములపై వైసీపీ మరోసారి కన్నేసిందని కూడా ఈ వార్త ద్వారా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే కౌంటింగ్ రోజున హింసకు వైసీపీ కుయుక్తి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మార్గదర్శకాలపై ఆసక్తి ప్రచారాలను తిప్పికొట్టండి. శనివారాల్లో టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ. భద్రతపై ఈసీ డీజీపీకి లేఖలు రాయని ఢిల్లీ కాన్ఫరెన్స్ లో పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం. సో కౌంటింగ్ రోజు అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి చర్యలకు పాల్పడకూడదు, అలాగే వైసీపీ చేసే వ్యతిరేకతనాన్ని కూడా వ్యతిరేకించాలి అంటూ కూడా చంద్రబాబు అయితే వ్యతిరేకించారు. సో ఇక్కడ చూసుకుంటే కలుషిత నీటికి మరొకరు బలి, 4కు చేరిన మరణాలు, 100 మందికి పైగా చికిత్సలు. విజయవాడలో భయం. ఇక్కడ కూడా కౌంటింగ్ కి సంబంధించిన ఒక అప్డేట్ చూసుకోవచ్చు. ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితాలు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్ల కౌంటింగ్. ఉదయం 8 గంటలకు మొదలవనున్న ప్రక్రియ. ఎన్నికల ఫలితాలు వెలువడే తీరు ఇది. ఇక్కడ చూసుకుంటే జలాశయాలు ఖాళీ. శ్రీశైలం, నాగార్జున సాగర్ పరిస్థితి అంతే. పులిచెంతలు కూడా నైరుతి కోసం ఆశతో ఎదురు చూపులు. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుందాం. సో ఇక్కడ కూడా ప్రధానంగా ఇందాక చూసుకున్న భూములకు సంబంధించిన ఏపీ భూములకు సంబంధించిన ఒక వార్తని ప్రధానంగా చూసుకోవచ్చు. భూ బకాసురులు 65,000 ఎకరాల పెద్దల పరం. సో అసైన్ ముసుగులో భారీగా అక్రమాలు. ప్రభుత్వ పెద్దలు ఐఏఎస్ల రంగంలోకి. విశాఖ, తిరుపతి, గుంటూరు, నెల్లూరు జిల్లాలోని 1000 ఎకరాల సొంతం. విశాఖ కేంద్రంగా ఐఏఎస్ల దందా. గుట్టురట్టు కాకుండా ముందు జాగ్రత్త. సో మీ భూములు కీలక డేటా బ్లాక్. సో ఇదే భూములకు సంబంధించిన అక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో ఏపీలో, దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అసైన్ అదృశ్యం వెనుక ఎవరు సార్? పెద్దల గుప్పెట్లోకి పేదల భూములు. 3 ఏళ్ల ముందే విశాఖ జిల్లాలో అసైన్ భూముల వివరాల సేకరణ. ఇళ్ల స్థలాల పేరిట కసరత్తు. అసైన్ భూముల్లోనే లేఅవుట్లు. మిగిలిన వాటి కొనుగోళ్లకు వైసీపీ నేతలు, ఐఏఎస్ అధికారులు బినామీల ఒప్పందాలు. సో ఆ తర్వాతే వ్యూహాత్మకంగా జీవో 596 విడుదల. మేఘాలపై అనుమతులు, ఆపై రిజిస్ట్రేషన్లు. తాడేపల్లిలో ఆదేశం మేరకు సో ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు కూడా. సో పేదల భూములకు సంబంధించి ఇళ్ల స్థలాలు కేటాయించడానికి కసరత్తు చేసిన భూములు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పుడు మొత్తం వైసీపీ సర్కార్ గుప్పెట్లోనే ఉంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఢిల్లీపై బాణుడి ప్రతాపం. 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. దేశంలోనే అత్యధికం. ప్రపంచ వ్యాప్త గరిష్టంలో 5వ స్థానం. మధ్యాహ్నం మండుటెండ నుంచి సాయంత్రం వానతో ఊరట. ఎండ దెబ్బకు ఢిల్లీలో జీవితకాల గరిష్టానికి విద్యుత్ డిమాండ్. సో 52.9 డిగ్రీలు సెన్సార్ తప్పిదం కావచ్చు అంటూ ఐఎండీ ప్రెస్ నోట్. నీటి వృధాపై 2000 జరిమానా. నిఘాకు 200 బృందాలు ఏర్పాటు. ఢిల్లీలో జల మండలి ఆ రాష్ట్ర జన వనరుల మంత్రి అతీష ఆదేశాలు. ఇక్కడ మరోసారి చంద్రబాబు కామెంట్స్ చూసుకుంటే అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా టీడీపీ అభ్యర్థులకైతే సూచన మరోసారి చేశారు. ఈసీ నిబంధనల ప్రకారమే కౌంటింగ్ జరగాలి అంటూ కూడా బాబు స్పష్టం చేశారు. సో ముందే పరిశీలించి తేడా వస్తే ఫిర్యాదు చేయండి. పోస్టల్ బ్యాలెట్ పై వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. వీలైనన్ని లెక్కించకుండానే పక్కన పెట్టే కుట్ర. ఈ ప్రయత్నాలను పక్కాగా అడ్డుకోవాలి. పార్టీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశం. సో కౌంటింగ్ కు సన్నద్ధతపై అభ్యర్థులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇక పిన్నెలకి సంబంధించిన మరొక అప్డేట్ చూసుకుంటే విగ్రహాల దొంగ 1000 కోట్లకు ఎదిగాడు. 8 హత్యలు, 130 దాడులు. చెంబల్ బంతిపోట్లకు తగ్గని చరిత్ర. పీఆర్కే ట్యాక్స్ పేరుతో దోపిడీ. మద్యం ద్వారా 400 కోట్లు. తెలుగుదేశం నేతల ఆగ్రహం. సో పిన్నెలి పైశాచికంపై టీడీపీ పుస్తకం. ఇక ఆర్టీసీకి సంబంధించి ఏపీ ఆర్టీసీకి సంబంధించి ఒక అప్డేట్ చూసుకుంటే ఆర్టీసీ అడుగడుగున బ్రేకులే. డొక్కు బస్సులతో కదలని ప్రగతి రథ చక్రాలు. 2019లో 3600 కొత్త బస్సులు కొనాలన్న సీఎం జగన్. సో 5 ఏళ్లలో 10వ వంతు కొనుగోలు చేయని వైసీపీ సర్కార్. సో 1500 కొత్త బస్సులు వస్తాయంటూ ఏడాదిగా చెప్తున్న ఎండి. పల్లె వెలుగుకు 25 లక్షలు లేవు, కానీ జగన్ 28 కోట్లలో బస్సులు కొంటారట. ప్రజలపై 2000 కోట్ల భారం. ఖజానాకు ప్రతి నెల 125 కోట్లు. ప్రయాణికులపై ఏటా ఛార్జీలు భారం. 5 ఏళ్లలో 3 సార్లు పెంపు. ఇక సాక్షిలో ప్రధానంగా చూసుకుంటే
సో ఈసీ నిబంధనల విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి సడలింపులపై వైసీపీ ఫిర్యాదు చేసిన ఒక ప్రధాన వార్తను చూసుకోవచ్చు. సడలింపుని సరిదిద్దండి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కు వైసీపీ లేఖ, పోస్టల్ బ్యాలెట్ నిబంధన మినహాయింపులపై ఆక్షేపణ. సో ఈసీఐ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సడలింపులు, అసిస్టెంటింగ్ అధికారుల ససెమిన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధం. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారి తీస్తుందంటూ ఆందోళన. సడలింపు ఉత్తర్వులను తక్షణమే సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలంటే కూడా వినతి. సో దీనికి సంబంధించి వైసీపీ నేతల కామెంట్స్ కూడా మరొకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి, ఎన్నికల నియమ నిబంధనలను క్షుణ్ణంగా తీసుకోవాలి, ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల పట్ల అత్యంత అప్రమత్తతో ఉండాలి. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్. సో ఈసీ సడలింపుపై హైకోర్టుకు వెళ్తామంటూ కూడా వైవి సుబ్బారెడ్డి అయితే ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషన్ వ్యవహారం శైలిపై కోర్టులోనే తేల్చుకుంటాం, దేశమంతా ఒక రూల్, ఏపీలో కూటమి కోసం ప్రత్యేక రూల్ అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఇసుక వర్షానికి సంబంధించిన అప్డేట్. నేడు కేరళకి నైరుతి ఆగమనం, 2 రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం. స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, 1వ తేదీ నుంచి రాష్ట్రంలో మోస్తారు వర్షాలు. ఇక్కడ చూసుకుంటే 2019లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరోసారి అయితే మనం గుర్తు చేసుకోవచ్చు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ప్రజా పరిపాలనకు శ్రీకారం. 2019లో 151 శాసనసభ, 222 లోక్సభ స్థానాల్లో వైసీపీ విజయం. అదే ఏడాది మే 30న జగన్ అనే నేను అంటూ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం. రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించేలా 5 ఏళ్లుగా ఆయన పరిపాలన. ఈ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఎన్నికల్లో వైసీపీకి దన్నుగా నిలిచిన జనం. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అధిక స్థానాలతో వైసీపీ చరిత్రకు విజయం ఖాయమంటున్న రాజకీయ పరిశీలకులు. ఇక్కడ కూడా కౌంటింగ్ కి సంబంధించిన ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు మనం మరోసారి. మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడే. 111 నియోజకవర్గాల్లో 20 లోపు రౌండ్లు, 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు. సో 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు మించి ఓట్ల లెక్కింపు. రాత్రి 9 గంటలుగా అన్ని నియోజకవర్గాల ఫలితాల ప్రకటన. సో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషన్ నితీష్ వ్యాస్ కు ఏపీ సీఈఓ మీనా వెల్లడి. జాప్యం లేకుండా లెక్కింపు జరగాలి, ఫలితాలు ఖచ్చితంగా ఉండాలి అంటూ కూడా స్పష్టం. ఓట్ల లెక్కింపుపై అభ్యర్థులు, ఏజెంట్లకు అవగాహన కల్పించండి, గుర్తింపు కార్డులు ఉన్న వారిని లెక్కింపు కేంద్రాలకి అనుమతించండి. ఇక్కడ చూసుకుంటే ప్రతి విద్యార్థికి పెన్, ఆధార్ కార్డులకే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ కేటాయింపు. దేశంలో ఎక్కడ చదువుతున్నా ఒకే సంఖ్య. విద్యార్థుల ట్రాకింగ్ కోసం కొత్త విధానం. టీసీ, కుల ధృవీకరణ, మైగ్రేషన్ సర్టిఫికేట్ లేకుండా క్లిక్ తో బదిలీ. డీజీ లాకర్లోని సర్టిఫికేట్లు తీసుకునేందుకు ఇదే నెంబర్. 2022-23లో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది నుంచి దేశవ్యాప్తంగా తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం. యుసైడ్ లో విద్యార్థుల వివరాలు నమోదు చేసే ప్రత్యేక నెంబర్ కేటాయింపు. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే సో ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే చూసుకున్నాం. సో ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రం సీరియస్, రంగంలోకి దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలు. ఫామ్ హౌస్ కేసులో బీజేపీ ముఖ్య నేత బిఎల్ సంతోష్ ను ఇరికించేందుకు చేసిన కుట్రపై వివరాల సేకరణ. మాజీ పోలీస్ అధికారుల స్టేట్మెంట్ పైన ఆరా. పలువురు బీజేపీ అగ్రనేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు అనుమానాలు. సాఫ్ట్వేర్ డివైస్లను ఎక్కడ కొనుగోలు చేశారు అనే దానిపై ఎంక్వైరీ. కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేతల డిమాండ్. సో తాజాగా నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఈ కేసుకి సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాంగ్మూలాలు కూడా కొన్ని చూసుకున్నాం. సో ఇప్పుడు కేసులో మొట్టమొదటిగా అరెస్ట్ అయిన ప్రణీత్ రావు వాంగ్మూలం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. 1200 మంది ఫోన్లను ట్యాప్ చేశాం. ప్రణీత్ రావు స్టేట్మెంట్ లో కీలక విషయాలు వెల్లడి. ప్రత్యర్థుల డబ్బు సీజ్ చేసి హవాలా డబ్బుగా ప్రచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో లాగర్ రూమ్ ధ్వంసం. డిసెంబర్ 4న రాత్రి హార్డ్ డిస్క్లు, సర్వర్లు తొలగింపు. 50 హార్డ్ డిస్క్లను ముక్కలు చేసి మూసిలో పడేసినట్టు వెల్లడి. ఇక తెలంగాణ దశాబ్ది దినోత్సవాల కోసం ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన రాష్ట్ర చిహ్నం కానివ్వండి, గీతం కానివ్వండి, దానికి సంబంధించిన ఒక అప్డేట్ ఇది. రాష్ట్ర చిహ్నానికి తుది రూపు సిద్ధమైన రాష్ట్ర గీతం జయ 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 హే. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సీఎం రేవంత్ ఫోకస్. అందేశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, కళాకారుడు రాజేశంతో రివ్యూ. పోరాటం, త్యాగాలను స్ఫూర్తించేలా లోగో ఉండాలని సూచన. భారీ ఎత్తున ఉత్సవాలకు ఏర్పాట్లు.
ఇక్కడ చూసుకుంటే లీకు వీరులు గులాబీ నేతలకు ప్రభుత్వ ఇన్సైడ్ సమాచారం, నలుగురు ఐఏఎస్ల నిర్వాకం. డెసిషన్ తీసుకోకముందే మాజీ మంత్రులకు చేరవేత, దాని ఆధారంగానే ప్రభుత్వంపై విపక్ష నేతల విమర్శలు, ఆధారాలతో సహా పట్టుకున్న రాష్ట్ర సర్కార్. సన్నవర్లకు బోనస్ చర్చతో బయటపడ్డ వ్యవహారం, కోర్టు తర్వాతే ఆ నలుగురిపై బదిలీ వేటు. ఇందాక కూడా ప్రధానంగా చూసుకున్నాం. దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఫినిషింగ్ టచ్ రాష్ట్ర గీతం చిహ్నం నేడే ఫైనల్. సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్, అందశ్రీ కీరవాణితో చర్చలు, ఉద్యమకారులు నిపుణులతో ఒపీనియన్స్. చిహ్నాల మార్పుపై బీఆర్ఎస్ నిరసనలు, చార్మినార్, వరంగల్, కాకతీయ తోరణం వద్ద నేడు ప్రొటెస్ట్. ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఇందాక ప్రధానంగా చూసుకున్నాం. ప్రణీత్ రావు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ కి సంబంధించి 1200 ఫోన్లు ట్యాప్ చేశామంటూ కూడా స్టేట్మెంట్ లో అయితే వెల్లడించారు. 17 సిస్టమ్లు, ల్యాప్టాప్ల ద్వారా అంతా ప్రభాకర్ రావు చెప్పినట్టే చేశాం. ఎగ్జిట్ పోల్స్ తో ప్రభాకర్ రావు అలర్ట్ అయ్యారు. ఆయన సూచన మేరకు 45 నిమిషాల్లో డేటా స్మాష్ చేశాం. పోలీసుల వాంగ్మూలంలో ప్రణీత్ రావు. ఇవి ఇక పత్రికలోని ప్రధాన వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్ లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.